ఓపెన్ టాక్కి స్వాగతం. నిరుద్యోగులను జగన్మోహన్ రెడ్డి ఎంతలా మోసం చేశాడో మనందరికీ తెలుసు. అయితే దీనిని ఖండిస్తూ నిన్న పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల చలో అసెంబ్లీకి అయితే పిలుపునివ్వడం జరిగింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జగన్మోహన్ రెడ్డికి ఎప్పటి నుంచో చెల్లెల మీద తీవ్ర స్థాయిలో పేకల దాకా కక్ష ఉన్న నేపథ్యంలో దాన్ని నిన్న అయితే పోలీసుల ద్వారా అయితే కక్ష తీర్చుకున్నట్టుగా కనపడుతుంది. అత్యంత దారుణంగా బలవంతంగా అరెస్టు చేసే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో షర్మిల చేతికి గాయం కూడా అయింది. పోలీసులే ఈ గాయం చేశారని చెప్పి షర్మిల కూడా ఆరోపించడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా మెగా డిఎస్సి తీస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దగా డిఎస్సి తీశాడు. దీని మీద ఇప్పటికే నిరుద్యోగ యువత తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సాంఘీభావంగానే నిన్న చెలో అసెంబ్లీకి అయితే పిలుపునివ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రశ్నిస్తే ఎవరిని నిలబడినవాడో ఆ విషయం మనందరికీ తెలిసిందే. షర్మిల అంటే కొద్దిగా ఆలస్యంగా ఏపీకి వచ్చింది, కానీ ఆల్రెడీ 5 ఏళ్ల నుంచి మనం అనుభవిస్తున్నది. కాబట్టి అందులో భాగంగా షర్మిల ఎప్పుడైతే ఈ చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చిందో అప్పుడు హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా బయటకు వచ్చిన షర్మిలను అత్యంత బలవంతంగా ఇదిగో పోలీసులు ఇలా వ్యాన్లో ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జారి పడితే గాయం కూడా అవడం జరిగింది. అయితే నిన్న షర్మిల నోటితో కొన్ని మాటలు మాట్లాడింది. ఇప్పుడు సోషల్ మీడియాలో అవే హల్చల్గా మారాయి. ఎంత హల్చల్గా మారాయి అంటే, గతంలో ఏ నోటితో అయితే చంద్రబాబుకు ఓటు వేయొద్దు, చంద్రబాబుని నమ్మొద్దు, తెలుగుదేశం పార్టీని నమ్మొద్దు అని చెప్పి షర్మిల విమర్శలు చేసిందో, అదే నోటితో నీకంటే చంద్రబాబు నాయుడే బెటరు, ఆయన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పి నిన్న షర్మిల నోటితోనే చెప్పడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియా నిండా పూర్తిగా ఇదే హల్చల్గా మారింది. ఆ రోజు బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ పప్పు, రావాలి జగన్, కావాలి జగన్, ఇలాంటి స్లోగన్స్ అన్నీ కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే షర్మిలనే. ఇది కరెక్ట్గా దరిద్రం అంటే కర్మ చూడండి ఎలా ఉంటుందంటే, 5 ఏళ్ల క్రితం ఇదే సమయానికి కాలికి బలపం కట్టుకుని రాష్ట్రం మొత్తం తిరిగి చంద్రబాబుకు ఓటేయొద్దు, టీడీపీకి ఓటేయొద్దు, వాళ్ళు మోసకారి, మా అన్నను నమ్మండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, రాజన్న రాజ్యం వస్తుందని చెప్పి ఆ కాలికి బలపం కట్టుకుని తిరిగిన షర్మిల ఈరోజు అదే కాలికి బలపం కట్టుకుని మా అన్నకు ఓటేయొద్దు, మా అన్నను నమ్మొద్దు, మా అన్న కంటే చంద్రబాబు నాయుడే బెటర్ అని చెప్పి ప్రచారం చేసే స్థాయికి వచ్చింది. అంటే కర్మ చూడండి ఏ స్థాయిలో ఉందంటే, జగన్మోహన్ రెడ్డి చేసుకున్న పాపాలు ఇవన్నీ. సొంత కుటుంబంలో మనిషి ఈరోజు వచ్చి మా అన్నకు ఓటేయొద్దు, మా అన్నను నమ్మొద్దు అని చెప్పారు అంటే ఎవరు చేసుకున్న పాపం అది? ఆ రోజు కష్టకాలంలో అండగా ఉన్న షర్మిలను బయటకు గెంటేసి జగన్మోహన్ రెడ్డి చేసుకున్న పాపమే ఇది. ఆ రోజు ఏ నోటితో అయితే గెలిపించమని అడిగిందో ఈరోజు అదే నోటితో ఓడించమని అడుగుతుంది. అయితే ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలి, ఉద్యోగాల విషయంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మేలు చేసింది. పాపం దివంగత ఐటీ మినిస్టర్ చనిపోయి ఎక్కడున్నాడో కానీ ఆయన అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాడు, టీడీపీ హయాంలో 5.35 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు వచ్చాయి అని చెప్పి అసెంబ్లీలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చి ఒప్పుకున్నాడు. సరే, ప్రైవేటు ఉద్యోగాలను కాసేపు పక్కన పెడదాం. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా తెలుగుదేశం హయాంలో 2 గ్రూప్ 1 నోటిఫికేషన్లు వచ్చాయి, 2 గ్రూప్ 2 నోటిఫికేషన్లు వచ్చాయి, ఒక గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చింది, ఒక గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చింది, 2 డిఎస్సి నోటిఫికేషన్లు వచ్చాయి, 2 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు వచ్చాయి. అలాగే ఫస్ట్ టైం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 200 పోస్టులతో ఒక నోటిఫికేషన్ తీశారు. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో భర్తీ చేశారు, హెల్త్ డిపార్ట్మెంట్లో భర్తీ చేశారు. ఇలా 1 కాదు 2 కాదు, నోటిఫికేషన్ వెనక నోటిఫికేషన్ 5 ఏళ్ల పాటు వస్తూనే ఉన్నాయి. కానీ ఈరోజు మనం మాట్లాడుకున్న ఏ నోటిఫికేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాక రాలేదు. ప్రతి ఏటా జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నిలువునా మోసం చేశాడు. సరే, ఏదైనా ఒక జనవరి 1 మిస్ అయితే సరేలే అనుకోవచ్చు, పోనీ 2 జనవరిలు మిస్ అయితే సరేలే అనుకోవచ్చు. కానీ 5 జనవరిలు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక క్యాలెండర్ ఇవ్వాల, 5 జనవరిలు కూడా ఇవ్వాల. ఇంతకంటే పచ్చి మోసం ఎక్కడైనా ఉంటుందా? కాబట్టే ఈరోజు షర్మిల అడ్డం తిరిగింది. శ్వేతపత్రం విడుదల చేయాలి. గతంలో చెప్పింది ఆవిడ, చంద్రబాబు నాయుడు హయాంలో 23,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పావు కదా, డిఎస్సి పోస్టులు, మరి ఎందుకు ఆ 23,000 పోస్టులు భర్తీ చేయట్లేదని చెప్పి ప్రశ్నించింది. ఇంకొక మాట కూడా చెప్పింది షర్మిల, ఏమనంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా తాలిబాన్ల రాజ్యంలో ఉన్నామో నాకు అర్థం కావట్లేదు ఈ పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తుంటే అని చెప్పి షర్మిల వ్యాఖ్యానించింది. షర్మిలకు ఆ భావన ఈరోజు కలిగింది, కానీ ఆంధ్ర ప్రజలకు 5 ఏళ్ల క్రితమే కలిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడో ఆ రోజు నుంచి వాళ్ళకి తాలిబాన్ల పాలనలో ఉన్నట్టే ఉంది ఏపీ ప్రజలకి. ఈ రోజు అంటే మీరంటే కొద్దిగా లేటుగా వచ్చారు కాబట్టి
రాష్ట్రానికి, మీకు ఈ బాధ ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఆల్రెడీ ఇదే బాధను 5 ఏళ్ల నుంచి రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. నిజంగానే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా రాజారెడ్డి రాజ్యాంగంలో బ్రతుకుతున్నామా అర్థం కాని పరిస్థితి. ప్రశ్నిస్తే దాడి, ఎదిరిస్తే దాడి, పోస్టు పెడితే దాడి, నిలదీస్తే దాడి, అవసరమైతే జై జై జగన్ అనపోతే ప్రాణాలు సైతం తీసేస్తారు, కనపడినవి కబ్జా చేస్తారు, అడ్డుకుంటే అంతం చేస్తారు. ఇలా 5 ఏళ్ల పాలనలో నరకయాతన తప్ప జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం మిగల. షర్మిల కాకపోతే నిన్నగాక మొన్న వచ్చింది కాబట్టి ఆవిడకి ఆ బాధ ఇప్పుడు అర్థమవుతుంది. నిన్నగాక మొన్న వచ్చిన మీకే ఎంత బాధ ఉంటే 5 ఏళ్ల నుంచి నరకయాతన అనుభవిస్తున్న ప్రజలకు ఎంత బాధ ఉండాలి, 5 ఏళ్ల నుంచి కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకి ఎంత బాధ ఉండాలి, ఎప్పుడు ఉద్యోగులకి ఎంత బాధ ఉండాలి, కార్మికులకి ఎంత బాధ ఉండాలి. ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా 5 ఏళ్ల నుంచి అనుభవిస్తూనే ఉన్నారు. అయితే షర్మిల నోటితో ప్రతిపక్షాల విమర్శలు వేరు, షర్మిల విమర్శలు వేరు. సరే, ప్రతిపక్షాలంటే రాజకీయంగా విమర్శలు చేసి అనుకోవచ్చు, కానీ షర్మిల విమర్శలకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. ఎందుకంటే ఆ రోజు నీ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తులు ఆవిడ ఒకరు, నీతో పాటు రాజశేఖర రెడ్డి రక్తం పంచుకు పుట్టిన మహిళా వ్యక్తి కూడా. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలకు నువ్వు స్పందించకపోయినా షర్మిల ప్రశ్నలకు సమాధానం చెప్పాలా. షర్మిల ఇంకో మాట కూడా చెప్పింది, ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి సాక్షి క్యాలెండర్ ఇస్తున్నాడు, జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇది చూడొచ్చు. నేను షర్మిలను ఎంత బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారో పోలీసులందరూ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. తెలంగాణ పోలీసుల కంటే దారుణంగా వ్యవహరించారు ఇక్కడ. ఇక ఏటా జాబ్ క్యాలెండర్ కాదు, సాక్షి క్యాలెండర్ ఇస్తున్నారు. మెగా డిఎస్సి పేరుతో జగన్ దగా, ఉద్యోగ నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండు. సో నేను ఇందాకే చెప్పా, జాబ్ క్యాలెండర్ కాదు సాక్షి క్యాలెండర్ ఇస్తున్నారు. వాస్తవానికి ఆ మాట వాస్తవం. ప్రతి ఏడాది జనవరి 1న సాక్షి క్యాలెండర్ అయితే వస్తుంది, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం రావట్లేదు. దానికి నిరసనగా నిన్న ఆ కాంగ్రెస్ నేతలందరితో కలిసి షర్మిల నిరసన తెలుపుతుంది, అక్కడ చూడొచ్చు. ఇక సచివాలయ ఉద్యోగాలన్నీ జగనన్న సైన్యానికి ఇచ్చుకున్నవే. వాలంటీర్లు కానీ సచివాలయ ఉద్యోగాలు కానీ జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు తప్ప నిజమైన అర్హులకు నిరుద్యోగులకు ఇవ్వలేదు. ఇక చంద్రబాబుని విమర్శించి నువ్వేం చేసావు, నీకంటే ఆయనే 1000 రెట్లు బెటర్ కదా, ఆయన కనీసం నోటిఫికేషన్ తీసి ఉద్యోగాలు ఇచ్చాడు, నువ్వు ఒక్క నోటిఫికేషన్ కూడా తీయలేదు కదా అని చెప్పి చంద్రబాబు పాలనకు జగన్ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్వయంగా షర్మిల నోటితోనే చెప్పింది. ఇక తాలిబాన్ల పాలనలో ఉన్నట్టుగా ఉందని చెప్పి ఒక వ్యాఖ్య చేసింది, అది అక్షర సత్యం అనుకోండి. ఇక్కడ ఇంకొక వ్యాఖ్య చేసింది చూడండి, నాన్న ఆత్మ క్షోభిస్తుంది. ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చూసి, నా మీద జరుగుతున్న దాడులు చూసి పైన ఉన్నటువంటి నాన్న ఆత్మ క్షోభిస్తుంది, ఇంట్లో ఉన్నటువంటి అమ్మ బాధపడుతుంది, అంత అరాచకంగా ఉంది నీ పాలన అని చెప్పి నిన్న షర్మిల వ్యాఖ్యానించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో సొంత తల్లికి చెల్లికి కూడా రక్షణ లేదు, ఎదురు తిరిగితే వారిని సైతం ఇలా పోలీసులతో అరెస్టులు చేయించి దాడులు చేయించడానికి వెనకాడను అని జగన్మోహన్ రెడ్డి సింబాలిక్గా చెప్పినట్టుగా ఉంది. ఏది ఏమైనప్పటికీ షర్మిల నిన్న చెప్పినటువంటి ఒక మాట మాత్రం ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్గా తిరుగుతుంది. ఏ నోటితో చంద్రబాబును నమ్మొద్దు అని చెప్పిందో అదే నోటితో చంద్రబాబు నాయుడే బెటర్, ఆయన పాలనే బాగుందని చెప్పి షర్మిల చెప్పడం అనేది ఈరోజు రాష్ట్ర ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. చూద్దాం మరి వచ్చే ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి వైపు ఉంటారా లేదా మరొకసారి అరాచకం వైపే ఉంటారో వేచి చూద్దాం.